హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త నోరు ఊరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది తనిష్క. సో లెట్స్ వెల్కమ్ తనిష్క. హాయ్ తనిష్క. హాయ్ స్వీటీ. క్యూట్గా ఉన్నారా? నీ బుగ్గల్ని పట్టుకుని ఇలా నలిపిస్తుంది. హలో, మంచి రెసిపీ నేర్చుకుని వచ్చావా? నేర్చుకున్నా. అరే నీకు ఇలా ఎప్పుడు నవ్వడం ఎట్లా వచ్చిరా? లాఫింగ్ చేస్తాం ఎందుకు? లేదు, నా ఫేసే అంత. అవునా? కొంచెం మమ్మల్ని కూడా నవ్వించచ్చు కదా అప్పుడు. నా ఫేస్ చూడండి, మీకు స్మైల్ వస్తుంది. నీ స్మైల్ చూసి పడిపోతారు ఎవరైనా ఫస్ట్. మరి ఇంతకీ ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? ఈరోజు మీకోసం సూపీ మ్యాక్రోనీ. సూపీ మ్యాక్రోనీ చేయబోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సూపీ మ్యాక్రోనీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మ్యాక్రోనీ, టొమాటో పేస్ట్, పాస్తా మసాలా, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, ఉప్పు, కార్న్ఫ్లోర్ పేస్ట్, వెల్లుల్లి ముక్కలు, టొమాటో కెచప్, స్వీట్ కార్న్, సెలరీ. సూపీ మ్యాక్రోనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ తనిష్క? ఏం చేయాలి ఫస్ట్ టమాటో పేస్ట్ని ప్యాన్లో ఉడికించాలి. ఓకే, సో ప్యాన్ కావాలి కదా. ఇప్పుడు టమాటో పేస్ట్ ఇందులో వేసి కప్ వాటర్ వేయాలి. ఓకే, ఇలా ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? 2 minutes బాయిల్ అవ్వాలి. ఓకే, సో 2 minutes టైం పడుతుంది కాబట్టి. తనిష్క, ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఫస్ట్ ఇయర్. దేంట్లో? మల్లారెడ్డి కాలేజ్. అంటే నువ్వు డిగ్రీ చేస్తున్నావా, ఇంజనీరింగ్ చేస్తున్నావా, ఇంటర్ చేస్తున్నావా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఏ బ్రాంచ్? బిఎస్సి. బిఎస్సి కంప్యూటర్సా? సైన్స్లో బయోటెక్నాలజీ. సో దానివల్ల ఏం యూజెస్ ఉంటాయి తర్వాత? పెద్దగా ఏం యూజ్ ఉండదు, నీకు తెలిసిన విషయమే కదా స్వీటీ. అవి తెలుసులే, కానీ తర్వాత మనం ఫ్యూచర్లో ఒక ప్రొఫెషన్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు? ప్రొఫెషన్ అంటే పేరుకి ప్రొఫెషన్. మెయిన్గా అంటే రీసెర్చ్ చేస్తారు. బయోటెక్నాలజీ అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్టింగ్ ఇట్లాంటివన్నీ చేస్తారా? అంటే మేము క్లారిఫై చేసి పంపిస్తాం. కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? కాలేజ్ కంటే బయట ఎక్కువ ఉన్నా. నాకు అర్థమైంది. తర్వాత ఏం యూజ్ ఉండదు ఫ్యూచర్లో అన్నప్పుడే అర్థమైంది నాకు. ఏం చేస్తారా బంగ్ కొట్టి? ఫ్రెండ్స్తో చిల్, మూవీస్. ఎప్పుడు చూసినా థియేటర్ దగ్గర కనిపిస్తాము అయితే. ఓకే, సో ఎనీవేస్ ఇది బాయిల్ అయిపోయింది కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేయాలి. ఎస్, ఇదిగో. ఇప్పుడు 1 spoon ఆయిల్ వేయాలి. వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, సెలరీ, పాస్తా మసాలా, టమాటో కెచప్, ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉంచుకున్న టమాటో పేస్ట్ స్ట్రెయిన్ చేసి ఇందులో వేయాలి. ఓకే, సో ఫస్ట్ బాయిల్ చేసుకున్న టొమాటో వాటర్ని స్ట్రెయిన్ చేసి అందులో వేసుకోవాలి కదా. ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు స్ట్రైనర్ పట్టుకో, నేను ఇది పోస్తా. ఓకే, టమాటో పేస్ట్ వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాక కొంచెం బాయిల్ అయ్యాక కలుపుకోవాలి. ఓకే, సో ఇలా ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? ఒక 5 minutes. ఓకే, సో ఇప్పుడు 5 minutes టైం దొరికింది కాబట్టి తనిష్కతో మాట్లాడిద్దాం. దాని వదిలేకొచ్చేపు. ఓకే. ఓకే, సో నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు తనిష్క? ఖాళీ టైంలో ఫోన్ చూస్తా, ఇంకా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా. ఓకే, సో బయట అంటే నువ్వు బంగ్ కొడతావు, ఇట్ని చూడు బయటకు వెళ్తావు కాబట్టి హైదరాబాద్లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పు? చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్.
సో నీకు షాపింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. అవును. నెలకి ఎంత పోగొడతావు షాపింగ్ మీద? నెలకి మినిమం 10,000. పాపం వచ్చే వాళ్ళు ఏమైపోతారో తర్వాత. ఓకే, సో నువ్వు షాపింగ్ అంటే ఎక్కువ ఎట్లాంటివి చేస్తావు? బట్టలా, యాక్సెసరీసా? అన్నీ కవర్ చేసేస్తా. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత ఉడికించిన మ్యాక్రోనీ, అండ్ నెక్స్ట్ 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్, ఒక 2 minutes బాయిల్ అవ్వాలి. లోపు నేను ఒక పొడుపు కదా అడుగుతా. ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అసలు వచ్చిన వాళ్ళందరికీ ఇన్నిసార్లు చెప్పి అయిపోతుంది పని. అరే లేదురా నాకు నాలెడ్జ్. ఎందుకు అందరు నన్నే క్వశ్చన్లు అడుగుతారు? ఇలాంటి నాలెడ్జ్ ఉంటుంది కదా నేను అడిగేదాన్ని. ఏం అడుగుతున్నావు నువ్వు? అడగనా మరి? నువ్వు ఫస్ట్ అడుగు, దాని తర్వాత ట్రై చేస్తాను నేను ఆన్సర్. అన్నేసి చూడు, నన్నేసి చూడు. ఏంటది? ఇది తెలుసు నాకు. ఇట్స్ ఉప్పు, సాల్ట్. అన్నీ వేయచ్చు. సాల్ట్ వేసాకే టేస్ట్ వస్తుంది. అంటే నన్నేసి చూడు అని. నిన్నే చూస్తాను. నాకు నేనే వచ్చే వాళ్ళందరూ చూస్తున్నారు. ఓకే, సో పర్లేదు, మనకు కూడా నాలెడ్జ్ ఉందన్నమాట. సో ఎనీవేస్ ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేసేద్దాం. అండ్ అలాగే నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే. ఎస్, హియర్ వి గో. సూపీ మ్యాకరోనీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సూపీ మ్యాకరోనీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మ్యాకరోనీ, టొమాటో పేస్ట్, పాస్తా మసాలా, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, ఉప్పు, కార్న్ఫ్లోర్ పేస్ట్, వెల్లుల్లి ముక్కలు, టొమాటో కెచప్, స్వీట్ కార్న్, సెలరీ. సూపీ మ్యాకరోనీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టొమాటో పేస్ట్, తగినంత నీళ్లు పోసి కాసేపు బాయిల్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, సెలరీ, పాస్తా మసాలా, టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా మనం బాయిల్ చేసుకున్న టొమాటో పేస్ట్ ని కూడా వడగట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, ఉడికించిన మ్యాకరోనీ, కార్న్ ఫ్లోర్ పేస్ట్ ని కొద్దిగా వేసి బాయిల్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ వింటర్ స్పెషల్ సూపీ మ్యాకరోనీ రెడీ. సూపీ మ్యాకరోనీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఇప్పుడు దీన్ని తిని తాగాల, తాగి తినాలా? రెండు ఒకేసారి చేయండి. ఇది నాకు తెలియలేదే. ఓకే, ఇదిగో. స్లోగా టేస్ట్ చేసి చూడండి, పెద్దలు కాలుతాయి. ఓకే, సో ఫస్ట్ నేను టేస్ట్ చేసేస్తా. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. ఆ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంట్రా? అంటే తనకు తాను ఇంత బాగా చేసిందని నమ్మట్లేదు. యాక్చువల్గా పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ వింటర్స్ అనమాట. ఈ సీజన్కి వేడి వేడిగా ఇంత చక్కగా సూప్ మొత్తము టొమాటో ఫ్లేవర్స్ అంతా వస్తున్నాయి, ఎందుకంటే టొమాటో ప్యూరీ అండ్ టొమాటో కెచప్ వేసినందుకు. అండ్ మ్యాకరోనీ అండ్ వెజ్జీస్ తగులుతుంటే అది నెక్స్ట్ లెవెల్. మరి లేట్ ఎందుకు, ఈ వింటర్ సీజన్కి మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా క్యూటీ వచ్చి మా కోసం ఒక మంచి రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్. బాయ్ స్వీటీ. చూసారు కదా తనిష్క చేసిన సూపీ మ్యాకరోనీ డెలిషియస్గా యమ్మీ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.